కూటమి పరిపాలన ఇప్పుడు అంత కరెక్ట్గా ఉంది. మాటువంటి పేదలకు అందరికీ బాగా ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వడం అన్నీ బాగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ప్రజలు అంతా ఆయన తరఫున జనాలు ఇంటికి వచ్చి అన్నీ బాగా చూస్తున్నారు. మాకు రోడ్లు బాగానే చేశారు, అన్ని రోడ్లు కూడా బాగానే చేస్తున్నారు. మార్పు అంటే అన్నీ మార్పు కనబడ్డాయి. అన్న క్యాంటీన్లు పెట్టారు, 3000 6000 చేశారు. తర్వాత చెత్త పన్ను తీశారు. ఇలాంటివి రైతులకి ఏదో రిజిస్ట్రేషన్ 10 ఎకరాలు ఉన్నోడికి గవర్నమెంట్ అమ్మేసుకోవచ్చని పెట్టారు, అది కూడా తీశారు. అన్ని సౌకర్యాలు బాగానే చేశారు ఆయన. తప్పు మాట. ఇప్పుడు పేదలకి దేవుడిలాగా చూసాడు ఆయన. ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని రేట్లు కూడా కొంచెం తగ్గిపోయినాయి. అప్పుడు అప్పుడు వెల్లుల్లిపాయలు కూడా 500 ఇచ్చి కొన్నాం మేము. ఎప్పుడు లేని రేట్లు అలా కాదు. ఇప్పుడు ప్రభుత్వం పరిపాలన మంచి బాగుంది వాళ్ళకి. కూటమి పరిపాలన అయితే బాగానే ఉంది సార్. మార్పు అంటే రోడ్లు బాగానే వచ్చాయండి. ఇప్పుడు అప్పుడు వైసీపీ టైంలో 3 రోడ్లు వేరే, ఇప్పుడు రోడ్లు వేరే. ఇప్పుడు బాగానే ఉంది కదా సార్. ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ అంటే మరి వాళ్ళ దాంట్లో వాళ్ళు చేశారు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. డెవలప్ చేస్తున్నారు కూడా, చేస్తారు. ఏ సార్ ఇప్పుడు 7 నెలలు కనబడుతుంది కదా సార్. రాబోయే సంవత్సరం ఇంకా బాగానే ఉంటుంది. ఇంకా 7 నెలలు బాగానే అయిందంటే ఇంకా 4 నెలలు 3 నెలలు ఉందిగా. 4 సంవత్సరాలు 3 నెలలు ఉంది. దాన్ని బట్టి చూస్తే తెలిసిపోతుంది బాగానే. పెన్షన్లు కూడా బాగానే ఇస్తున్నారు కదా. టైం సరిగ్గా 1వ తేదీకి తెల్లారి 6 గంటలు 7 గంటలకి కదా తలుపు తట్టేసి ఇస్తున్నారు. వాలంటీర్ చేస్తారు, బాగానే ఉంది. 99% ఉంది. బాగుంది సార్, చాలా చేంజ్ ఉంది. ప్రజెంట్ అయితే ఏవైతే పాత దీన్ని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నారు, చాలామంది సాటిస్ఫై అవుతున్నారు. అదే ఒపీనియన్. లేదు సార్, అంటే నా ఒపీనియన్ ఏంటంటే కష్టపడుతున్నారు ఆయన వెళ్ళి డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి. చాలా వరకు ఇంతకు ముందు కంటే లోకేష్ గారు ఇంతకు ముందు చేసిన మంత్రిగా ఉండేటప్పుడు చేసేదానికంటే ఇంకెక్కువగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి మనం అందరం నమ్మాలి, ఖచ్చితంగా ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మనం ఖచ్చితంగా ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఉంటుంది సార్, ఉంటుంది. అంటే ఇంకా స్టార్ట్ అయ్యి కొన్నాళ్ళే అయింది కదా. ఖచ్చితంగా కొంత టైం అయితే కానీ పూర్తిగా మనం చేయలేం. ప్రజెంట్ ఇంతవరకు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కష్టపడుతున్నారు, దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది ప్రజలందరికీ అని నమ్మాలి ఖచ్చితంగా. మార్పు రోడ్లు గట్టి బాగవడం ఇవన్నీ చాలా దీనిగా ఉన్నాయి. టైం ఇదే ధరలు మరి పెద్దగా ఇది లేవు, మామూలుగా ఉన్నాయి. చేస్తారని నమ్మకం ఉంది. మరి హైదరాబాద్ ఇదే అయింది కదా, దాన్ని బట్టి మరి అది మనకు తెలియదు. నమ్మకం అన్నా బాగా చేస్తాం. బాగుందండి, కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. పరిపాలన బాగుంది, అన్ని అందుతున్నాయి. మార్పు అంటే వాళ్ళు అంతా రౌడీజం అంతా దోచుకోవడం, వీళ్ళు అందరికి పెంచడం అంతే. అంతకంటే బాగా అన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు కళ్ళలో బాగా ఉంది. బాగుంది. ప్రస్తుతానికి అలా కొద్ది రోడ్లు కవర్ చేస్తారు మెల్లిగా, బాగుంటుంది. బాగుంది, సూపర్గా ఉందండి. అంతకంటే మనకి ఇది కావాలా, చాలా బాగుంది. బాగుందండి. ఇప్పుడు ఏంటంటే అంత ముందు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు, తర్వాత రేషన్ రావడాలు, తర్వాత ఆడవాళ్ళకి 4000 ఇవ్వడాలు అంతా బాగానే ఉందండి. ఇప్పుడు ఇంత ముందు కంటే ఇంకోటి ఏంటంటే నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, ఇంకోటి ఏంటంటే కుర్రాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు కదా, అది కొంచెం ఏజ్ పెంచితే అందరికి ఉపయోగపడద్దని నా ఉద్దేశం అండి.
ఇప్పుడు బాగున్నాయండి. ఇప్పుడు ఇంత ముందు అయితే ఏం అక్కడ అక్కడక్కడ గతుకులు నీరు చేరిపోవడం అంతా ఉంటుంది, కానీ ఇప్పుడు బాగానే ఉంటుందండి. ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ రోడ్లు ఉంటున్నాయండి. ఉందండి, గ్యారెంటీగా ఉందండి. ఆయన మళ్ళీ రావాలి, ఆయనే రావాలి మాకు, మళ్ళీ ఆయనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బాగుందండి. బాగానే ఉంది. ఇప్పుడు జాబ్స్ ఇస్తున్నారు, అన్ని బాగానే చేస్తున్నారు, తల్లికి వందనం. కాకపోతే కొద్దిగా లేట్ చేస్తున్నారు పథకాలు, టైంకి అందిస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది, కానీ 5 years కూడా జాబ్స్ అయ్యి బాగానే ఇస్తారు అనిపిస్తుంది, పరిపాలన కూడా బాగానే ఉంటుంది, వస్తాయి అనిపిస్తుంది. అలాగే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కొద్ది తేడాలు ఉన్నాయి. అంటే ఎడ్యుకేషన్ పరంగా కాకుండా బయట సొసైటీ, రోడ్స్ అండ్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అవన్నీ చూసి డెవలప్మెంట్ అనిపిస్తుంది. నమ్మకం ఉంది, ఎందుకంటే అమరావతి అవన్నీ డెవలప్ చేస్తారని నమ్మకం. వెళ్ళేసి